వెల్కమ్ టు ద రోషి రంగోలీ ఛానల్. అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు చాలా డిఫరెంట్గా సింపుల్గా వేసుకునే డిజైన్ అండి. కలర్స్ కూడా వేస్తాను, ఖచ్చితంగా చూడండి. మీకైతే నచ్చుద్దని అనుకుంటున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. 5 x 3 డాట్స్ అండి. చాలా 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 సింపుల్ అనే చెప్పాలి. ఎంత డిజైన్ రాలేని వాళ్ళైనా సరే చాలా సింపుల్గా వేసుకునే విధంగా నేనైతే క్రియేట్ చేసి ఎప్పుడు పెడుతూ ఉంటానండి మీకు. ఇది చూసారా, ఇక్కడ మధ్యలో ఒక్కొక్క డాట్ వదిలిపెట్టి పెట్టండి. ఈ డిజైన్ అయితే స్టార్టింగ్ చూసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే మళ్ళీ మీరు పెట్టేటప్పుడు ఇబ్బంది పడతారు. నేనైతే వేయడం కూడా మీకోసం చాలా స్లోగా వేస్తూ ఉంటాను, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కూడా. ఎందుకంటే చాలామంది అంత సింపుల్గా పెట్టడం రాలేని వాళ్ళు చాలామంది ఉంటారండి. అందుకే వాళ్ళందరి కోసము, వచ్చిన వాళ్ళ కోసం అయితే కాదండి. చూసారుగా ఎంత నీట్గా ఇలా స్లోగా అయితే వేసుకోండి డిజైన్. ఖచ్చితంగా కట్ చేయకుండా కూడా చూడండి. మొత్తం 3 లైన్స్ అలా డ్రా చేసుకున్నానండి నేను. ఈ బయట ఉన్న డాట్స్కి మనము లైట్గా డిజైన్ అయితే యాడ్ చేద్దామండి. నేను ఎక్కువగా అయితే వేయట్లేదండి డిజైన్, చాలా సింపుల్గా వేస్తూ ఉంటాను. జస్ట్ చిన్న లోటస్ డిజైన్ అనేది వేసుకున్నాను, అది కూడా కొంచెం డిఫరెంట్గా అయితే వేసానండి. నేను షేడింగ్ అయితే ఏమి ఇవ్వలేదండి, ఎందుకంటే కలర్ వేద్దామని చెప్పి అనుకున్నాను నేను. అందుకని చెప్పి షేడింగ్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే కలరు వేస్తే చాలా నీట్గా అనిపిస్తుంది అని చెప్పి నాకు అనిపించింది. అందుకని చెప్పి నార్మల్గా కావాలి షేడింగ్ కూడా వేయండి అని ఎవరైనా అడిగితే ఖచ్చితంగా నేను ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి. చూసారు కదండి, చిన్ని చిన్ని లోటస్ ఫ్లవర్స్ అయితే వేశాను నేను. మొత్తం ఫ్లవర్స్ అయితే నేను మొత్తం వేసేసానండి. మధ్యలో కూడా మనకి కొంచెం స్పేస్ ఉంది కదా, దాన్ని కూడా నేను నీట్గా ఫిల్ చేద్దామని చెప్పి చిన్న డిజైన్ లాగా అయితే వేశాను. మనం కలర్స్ అయితే వేసుకుందామండి. నేను డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఏం చేశానంటే కలర్ కూడా నేను మొత్తం ఫ్లవర్ అంతా వేయట్లేదండి, జస్ట్ కలర్తో కూడా షేడింగ్ అనేది ఇచ్చాను నేను. మీరు చూడండి, మొత్తం ఫైనల్గా చూస్తే మీకే తెలుస్తుంది, అసలు చాలా బాగుందన్నమాట. మీరు ఇంటి దగ్గర కూడా ఎప్పుడైనా వేసుకునే విధంగా ఉంటే మొత్తం అంతా కలర్స్ వేసేసి క్లమ్జీ చేయకుండా చాలా సింపుల్గా ఇలా డిఫరెంట్గా షేడింగ్ అనేది ఇవ్వండి. అసలు మీరు ఇంకా మళ్ళీ ఇలానే వేస్తానంటారు. డిజైన్ అయితే అంత బాగుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నేను కూడా ఇలా వేయడం ఇదే ఫస్ట్ టైం ఏమో అనుకుంటున్నాను నేను. లాస్ట్ వీడియోస్లో కూడా ఇలా వేశాను, కానీ ఈ డిజైన్కి వచ్చినంత అందం అయితే ఆ డిజైన్స్కి రాలేదు. అందుకని చెప్పి నేను చెప్తున్నానండి, మీరు ఎప్పుడైనా ఇంటి దగ్గర వేసుకునేటప్పుడు ఇలా నీట్గా వేసుకోండి. చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయి అసలు లోటస్ ఫ్లవర్స్ అనేవి. నాకైతే చాలా బాగా నచ్చాయండి ఈ ఫ్లవర్స్. నిజంగా ఒరిజినల్ అయితే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకునే అంతగా అనిపిస్తుంది చూస్తుంటే నాకైతే. మొత్తం అంతా వేస్తే క్లమ్జీ అయిపోయి మొత్తం అంతా ఏదోలా ఉంటుందండి. నాకు ఇలా వేసుకోవడం అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ఇలానే కంటిన్యూ చేసేయండి. చూడండి ఎంత బాగుందో. ఈ మధ్యలో కూడా కొంచెం అండి, నేను మధ్యలో కూడా నేను ఎక్కువగా అయితే వేయట్లేదు. నేను వేసే ప్రతి వీడియోలో కూడా హెవీ కలర్స్ ఉండవండి, హెవీ డిజైన్ కూడా ఉండదు, చాలా సింపుల్ డిజైనే ఉంటుంది, చాలా నీట్గానే ఉంటుందండి. జస్ట్ అండి దీనికి కూడా లోన్ కూడా జస్ట్ చిన్ని షేడింగ్ ఇచ్చానండి అంతే, నేను ఎక్కువ కూడా పెట్టలేదు దీనికి కూడా. అసలు నాకైతే చాలా బాగా నచ్చిందండి, మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీరు చూడండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.